బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. అయితే ఎన్టీఆర్ పైన ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడిన ఆ ఆడియోకి సంబంధించి వైరల్ అవడంతో అంతా కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చారు. ధర్నా నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోని ధర్నాకు పిలుపునిచ్చారు. మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ టెంపర్ రాజేష్ ఈ ధర్నాకు పిలుపునిస్తే టెంపర్ రాజేష్ని అరెస్ట్ చేశారు మదనపల్లి పోలీసులు. మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే అక్కడికి భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అరెస్టుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు ఫ్యాన్స్ ధర్నాకు దిగారు. టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆడియో వైరల్గా మారింది. ఏకంగా చాలా పెద్ద ఎత్తున పరుష పదజాలంతో బూతు మాటలతో రెచ్చిపోయాడు దగ్గుపాటి ప్రసాద్ అని చెప్పి టీడీపీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో అందుకే ధర్నాకు పిలుపునిచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి ముందుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ నేపథ్యంలో బంధు పిలుపు ఒక రకంగా అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఆ ధర్నాకి నిలిపివేశారు. మదనపల్లి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదుట ప్రస్తుతానికి ఒక హై టెన్షన్ నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట అక్కడికి చాలా పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ చేరుకున్నారు. ఒకసారి ఆ ఫ్యాన్స్ పోలీస్ స్టేషన్ దగ్గర చేసినటువంటి ఆ రసాభాస ఆ వీడియోలను చూద్దాం. దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్ దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్ దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్ జై జై ఇండియా జై ఇండియా జై జై ఇండియా డైరెక్ట్ గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేశాయి. వారంతా ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు పిలుపునిస్తే మదనపల్లి పోలీసులు ముందస్తు అరెస్టుల నేపథ్యంలో చాలా మంది అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట రసాభాసన నెలకొంది. మరోవైపుగా అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలను కూడా చించివేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చింపేస్తున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటున్నారు. అయితే మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా మాట్లాడవచ్చు. మీరు డైరెక్ట్గా ఈ విషయంలో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి. సో ఆ నెంబర్లకు మీరు కాల్ చేసి 0406931661 లాస్ట్లో 22 ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మీ వర్షన్ కూడా తెలియజేయవచ్చు. ఒకసారి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్న సురేష్ దగ్గరికి వెళ్తాను నేను. సురేష్, ఏంటి ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి? అటు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు? రైట్ సురేష్, అక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు? అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి? సచిన్, ఏదైతే ఎన్టీఆర్ విషయమైన నిన్న ఈ యొక్క ఆడియో దుమారం రేగినటువంటి నేపథ్యంలో మదనపల్లిలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి కొంతమంది ముందస్తుగా అరెస్ట్ చేశారన్న వార్త అయితే తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఇది పోలీసులు ఎందుకు చేశారు, ఏ కారణంతో చేశారు, ఇదంతా అనంతపూర్కి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా, ఏ కోవలో జరిగిందన్నది మాత్రం ఒక సందిగ్ధం నెలకొందని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ పట్ల చేసినటువంటి వాక్యాలు తీవ్రంగా స్థాయిలో అయితే ఎన్టీఆర్ అభిమానులంతా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఏదైతే ఎన్టీఆర్ గతంలో కూడా టీడీపీకి ఎప్పుడు తన అవసరం ఉన్నా నేను వస్తాను అని తెలియజేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఒక సినిమా పట్ల ఆ స్థాయి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో పట్ల ఇంత హేమంగా మాట్లాడతారంటూ కూడా ఫ్యాన్స్ వస్తే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే పూర్తిగా వీళ్ళంతా కూడా
ఏదైతే అనంతపూర్కి వెళ్ళి నిరసన తెలియజేసేందుకు కొంతమంది ఏదైతే ఫ్యాన్స్ అంతా కూడా గుమ్మగొడుతున్నారన్నటువంటి ఒక కారణంతో అరెస్ట్ చేస్తున్నారన్న వాదన కూడా బలంగా వినబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా నిలువరిస్తున్నారే కానీ ఏదైతే ఆ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, వాస్తవంగా ఏ పరిస్థితుల్లో ఆ వాక్యాలు వచ్చాయి, ఆ వాక్యాల వాస్తవాలు ఎంత, ఎందుకు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు మా హీరో మీద అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. నిన్న తిరుపతిలో కూడా ఎన్టీఆర్ సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా నిరసన సురేష్ మనోజ్ మాట్లాడుతున్నాను. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంప్లైంట్ ఇచ్చారా? దగ్గుపాటి ప్రసాద్ పైన ఎక్కడైనా కంప్లైంట్ నమోదయ్యా? అయితే అనంతపూర్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసుల దృష్టికి కూడా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు వాళ్ళకి వెళ్ళి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ ఇంకా నమోదైందా లేదా అనేది మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ ముక్త కంఠంతో ఆయా జిల్లాలో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ కూడా అభిమానులంతా కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి జిల్లాలో కూడా తన అభిమాన హీరో పట్ల ఈ రకంగా అతి దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, లేదంటే దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రతి జిల్లాలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారు అయితే కంపల్సరీ ప్రతి జిల్లాలో ప్రతి మండల స్థాయిలో కూడా కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటాం. మనం పబ్లిక్ ఏం రెస్పాండ్ అవుతారో చూద్దాం. మన దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కిషోర్ కాల్లో ఉన్నారు. కిషోర్ మాట్లాడండి. కిషోర్ గారు మాట్లాడండి. హలో రైట్ కిషోర్ గారు మాట్లాడండి. హలో కిషోర్ గారు వినిపిస్తోంది, మాట్లాడండి. హలో సార్. కిషోర్ గారు మాట్లాడండి, వినిపిస్తోంది, మాట్లాడండి. సార్ తప్పు సార్, అలా మన ఎన్టీఆర్ సార్కి అలా మాట్లాడడం తప్పు సార్. అలా వ్యక్తిగతంగా రావద్దాం సార్. మా ఫ్యాన్స్ మేము చాలా హర్ట్ అయినాం సార్. ఆయన క్షమాపణ చెప్పాలి. మీరు మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నారా? అవును సార్. ఎమ్మెల్యే మాట్లాడింది విన్నారా? కానీ ఇప్పుడు ఆయన తర్వాత ఏమంటారంటే అది నేను కాదు, ఎవరో కావాలని ఈ రకంగా మిమిక్రీ చేశారనే రకం కూడా ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు ఆ ఎమ్మెల్యే. కాదు సార్, ఆయన కానప్పుడు ఆయన సారీ ఎందుకు చెప్పాలి సార్? ఇందులో అబద్ధం ఉంది సార్. ఆయన మా ప్రెస్ ముందు వచ్చి అబద్ధం చెప్తేనే మేము సైలెంట్ అవుతాం సార్. లేకపోతే మేము చాలా ఫీల్ అవుతున్నాం. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మహారాష్ట్ర నుంచి కూడా కాల్ చేస్తున్నారు. ఆయన కానప్పుడు ఎందుకు సారీ చెప్పాడు ఆ ఎమ్మెల్యే అంటూ కూడా ఫ్యాన్స్ అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్టీవీకి లైవ్లో కాల్ చేస్తారు. ఇంకా మీరు కూడా కాల్ చేయొచ్చు. బట్ వన్ థింగ్, డోంట్ యూజ్ ప్లీజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే ఎన్టీఆర్ పైన కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నట్టుగా కుట్ర ఏదైనా జరుగుతోందా? ఎన్టీఆర్ వెనక ఎవరైనా కావాలని ఎన్టీఆర్ని డిఫేమ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారా? ఎన్టీఆర్ని డిఫేమ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారా? ఎన్టీఆర్ని ఎవరైనా తన యొక్క స్థాయిని తగ్గించాలని, లేకుంటే తనకున్నటువంటి ప్రతిభని తగ్గించాలని రకంగా ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా? సో ఎన్టీఆర్ పైన ఒక ఎమ్మెల్యే, అసలు ఏమాత్రం సంబంధమైనటువంటి ఒక వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్, ఆయన ఒక ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి అనంతపురం నియోజకవర్గంలో, ఆయనకి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కూడా చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఆయన కూడా నేను కాదు తిట్టింది అనే రకంగా ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.